మందికి పడింది 10 లక్షలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో P4 విజన్ 2047 కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆళ్లగడ్డను అభివృద్ధి పదంలో తీసుకువెళతామని, దీని మీద అన్ని శాఖలతో చర్చించడం జరిగిందని చెప్పారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలను అక్కడ ఉన్నటువంటి నాయకులు దత్తత తీసుకోవాలని సూచించారు. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాన్ని మరీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానాన్ని చూస్తుంటే ప్రజలే ఇది మంచి కుటుంబము, మంచి ఒక ప్రభుత్వం అని చెప్పి శభాష్ అనిపించుకునేలాగా మేము పనులు చేస్తున్నామంటే నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వెళ్తుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో యువతకి మంచి ఆదర్శం. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ గురించి ఆలోచించుకునే రోజులలో మీరు ఎంత సంపాదించుకున్నా కూడా తిరిగి మనము మన సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక మెసేజ్, ఒక మంచి తరం ద్వారా ఒక వచ్చే తరాలకి ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంది. అంటే ఈ పరిపాలన ఎట్లా ఉంది, వచ్చే తరాలని ఏ విధంగా ఒక మంచి డైరెక్షన్ లో తీసుకుపోతుంది అనేది కూడా ఈరోజు మనందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ అన్న గారికి, మోదీ గారికి మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ కుక్కటిపల్లిలో వంగవీటి మోహన్ రంగా